దాని ప్రకారం బోట్లో అతని దగ్గరికి వెళ్ళాను. సార్ అదిగో ఆ ఇల్లు ఉందిగా, ఆ కొత్త రైట్ సైడ్లో ఉన్న ఇల్లు. ఇది చూడండి సార్. ఆ ఝాన్సీకి వాడు పంపించిన ఫోటో సార్. అంటే వాడు దగ్గరలోనే ఉండాలి. వేరెవరికీ చెప్పకుండా నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చాను. దేనికైనా అవసరం అవుతుందని నేను కత్తి కూడా తెచ్చుకున్నాను. వాడెవడో, ఎందుకు నా పేరు వాడుకుంటున్నాడో నేను తెలుసుకోవాలి. ఓ అరగంట సేపు నేను ఇక్కడే వెయిట్ చేశాను. తర్వాత వాడు వచ్చాడంటే ఇక్కడెక్కడో దాక్కునుండి బయటకు వచ్చాడు. అంతసేపు వాడు నన్ను వాచ్ చేస్తూ ఉన్నాడు అనుకుంటాను. నేను ఎవరినో ఎందుకు వచ్చానో వాడికి అర్థమైంది. ఎవర్రా నువ్వని నేను అడగగానే వాడు పెప్పర్ స్ప్రే తీసి నా మొహం మీద స్ప్రే చేశాడు. కళ్ళు కనిపించక నేను ఇక్కడే కింద పడి దొర్లాను. వాడొక ఇనపరాడుతో నా తల మీద కొట్టాడు. 2-3 సార్లు కొట్టాడు. అప్పుడే నేను స్పృహ తప్పాను. ఇదిగో చూడండి, ఇంకా ఉంది రక్తపు మరక. నాకు స్పృహ వచ్చేసరికి సగం బురదలో ఉన్నాను. చనిపోయాననుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నత్తబుల్లల కోసం ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు నన్ను చూసి సహాయం కోసం అరిచారు. అందువల్ల బతికి బయటపడ్డాను. బాగా తెలివైనవాడు వాడు. చెడు వాసన వస్తుంది కదా. సరే రండి. వాడు చెప్పి పడేసిందే. శవం వాసన వస్తే దీని నుంచే వస్తుంది అనుకుంటారు దారిని వెళ్ళేవాడు. వాడిని చూసారా? ఎలా ఉంటాడు? చాలా తెల్లగా, హైట్గా ఉన్నాడు. చాలా బలంగా కూడా ఉన్నాడు. చేతికి ఏదో కుట్లేసినట్టు పొడవైన మచ్చ కూడా ఉంది. ఆరు అడుగులకు పైనే ఉంటాడు సార్. చక్కని రంగు, ఆరోగ్యంగా ఉంటాడు, చాలా పుష్టిగా ఉంటాడు. వాడి గురించి ఇంకా చెప్పాలంటే ఎడం చేతికి ఇదిగో ఇక్కడ కుట్లు వేసిన ఆనవాలుంటుంది. ఎక్కడో యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇంట్లోకి వచ్చి 10 రోజులు అయి ఉంటుంది. అతని పేరు శ్రీకుమార్. ఫ్యామిలీని తీసుకుని గుడికి వెళ్ళారు. ఆ ఫోటో చూపించండి సార్. ఇది ఇక్కడి నుంచి తీసిన ఫోటో కాదు. క్రైమ్ డ్రైవ్లో ఇది బైక్ నెంబర్ కాదు, I-10 కార్ది.